నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో శిశు జననం తర్వాత బాలింతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు బాలింతలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పరిష్కార మార్గాలు, హోమియోపతిలో ట్రీట్మెంట్, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు టాపిక్ బాలింతల గురించి। సో ఆఫ్టర్ డెలివరీ చాలా మంది అంటే చాలా చూస్తూనే ఉంటాము, ఎందుకంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకోవాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, లావ్ అయిపోతూ ఉంటారు। కొంతమంది ఏమో లావ్ అయిపోతామేమో తక్కువ తింటూ ఉంటారు, హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి కాళ్ళు పెయిన్స్ వస్తూ ఉంటాయి అండ్ లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, యాంకిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి। అసలు జనరల్గా చూస్తే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ బాలింతల్లో ఎక్కువగా ఏ ప్రాబ్లంతో వస్తూ ఉంటారండి? చూడండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆఫ్టర్ డెలివరీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి। వెయిట్ ఇంక్రీజ్ అయ్యే వాళ్ళు వస్తుంటారు, పిగ్మెంటేషన్ అంటే బాగా పిగ్మెంటేషన్ అంటే ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి ఎక్కువ పిగ్మెంటేషన్ అవుతుంది, అంటే హార్మోన్స్లో మార్పుల వలన కొంతమందికి వెయిట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, కొంతమందికి ఇలా పిగ్మెంటేషన్ అవ్వచ్చు, కొంతమందికి హెయిర్ ఫాల్ అవ్వచ్చు, కొంతమందికి అంటే ఆఫ్టర్ డెలివరీ కొంచెం నిద్రలేమి అంటే స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, అంటే పిల్లలు సరిగా పడుకోకపోవడం వలన వీక్నెస్ నుంచో, అండ్ ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి పెయిన్స్ ఎక్కువగా ఉండొచ్చు, బాడీ పెయిన్స్ అట్లాంటివి కూడా ఎక్కువ ఉండొచ్చు। ఇదే కాకుండా చాలామంది ఏంటంటే ఈ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్షన్ ఓరియంటెడ్గా మా దగ్గరికి చాలామంది వస్తుంటారండి, అంటే ఎక్కువ సమస్యలు చెప్పేవాళ్ళు ఈ సమస్యలు అన్నీ ఉంటాయి సాధారణంగా। ఓకే, జనరల్గా ఇప్పుడు కాలంలో చూసుకుంటే ఎక్కువ మంది అంటే పిల్లలకి సరిపోను పాలు రావట్లేదు అని అంటూ ఉంటారు కదా, ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? చూడండి, సాధారణంగా ఏంటంటే ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి హెల్దీ ఇండివిజువల్ ఉంటే అదంతా నార్మల్గానే ఉంటుంది। హెల్దీ ఇండివిజువల్ అంటే వాళ్ళు తినే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది। ఒకవేళ వాళ్ళ ఆహారం విషయంలో కరెక్ట్గా పోషక పదార్థాలు ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకపోయినట్టయితే ఏమవుతుంది, మెల్లగా ఈ మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది। ఒకటి మెయిన్ థింగ్ అది ఎప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకోవాలా? అవును, ప్రెగ్నెన్సీలోనే మనం జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నట్టయితే, అంటే పోషక పదార్థాలు ఉన్నటువంటి ఫుడ్ని ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ అంటామో అలాంటి ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం అంటే చాలా వరకు ప్రాబ్లం రాకుండా మనం చూడొచ్చు। ఇంకా ఏంటి రీజన్స్ అని అంటే కొన్నిసార్లు స్ట్రెస్ నుంచి కూడా అవుతుందండి, అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వాళ్ళ హెల్త్ సరిగా లేకపోయినా, లేదంటే కొన్నిసార్లు ఎమోషనల్ స్ట్రెస్ కూడాను, అంటే పిల్లలు ఎలా ఉంటారో ఏంటో, మనం ఎలాగిస్తామో, ఈ ప్రెగ్నెన్సీ అంటే ఇదంతా ఎలా మేనేజ్ చేస్తామో అనేటటువంటి అంటే ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళకి ఇలాంటి స్ట్రెస్ కండిషన్స్లో కూడాను ఈ హార్మోన్స్ అంటే ఏ హార్మోన్స్ అయితే మనకు ప్రొడక్షన్ పైన డిపెండ్ అయి ఉంటాయో, అంటే మిల్క్ ప్రొడక్షన్ పైన వాటిపైన పడుతుంది కాబట్టి వాటి ప్రభావం వాళ్ళల్లో కూడా కొంచెం మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళలో। ఇంకోటి అంటే ఇది హార్మోనల్ ఇష్యూ। కొంతమందికి అంతకంటే ముందే ఇప్పుడు ఏంటి, కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అనో, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ థైరాయిడ్ అనో, ఇలా రకరకాల హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది। వీళ్ళల్లో కూడాను ఆఫ్టర్ డెలివరీ ఏవైతే ఆఫ్టర్ డెలివరీ సమస్యలు అవుతున్నాయో అవి ఏవైనా రావచ్చు, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పిగ్మెంటేషనో, నిద్రలేమో, లేకపోతే ఈ విధంగా మిల్క్ డిక్రీజ్ అవ్వడమో, ఇట్లాంటివన్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట। ఓకే, మీరు పిల్లలు అంటే పాలు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో పాలు అనేవి పిల్లలకి సరిపోను రావాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఫస్ట్ ఇప్పుడు చూడండి, జనరల్గా అంటే మనం ఏం చెప్తాం, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం। బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇప్పుడు మేము ఇలాంటి విషయాలతో మా దగ్గరికి వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో మీరు సరిగ్గా తినట్లేదండి మాత్రం చెప్తాం అనమాట। దానికి ఏం చెప్తాం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, దీనికంటూ ప్రోటీన్స్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి మీ ఫుడ్లో, వీలైనంత వరకు ఏవి అయితే విటమిన్స్ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి, ఫ్రూట్స్ తినాలా, ఏం తినాలి ఏంటనేది కొంతవరకు మేము ఐడియా ఇస్తాం, కానీ వీలైనంత వరకు మీరు ఈ సమస్య కంటే ఫుడ్ రిలేటెడ్గా ఎవరైనా న్యూట్రిషనిస్ట్ సంప్రదించండి ఈ విషయంలోనే చెప్తాం అనమాట, ఎందుకంటే ఎఫెక్ట్ బేబీ మీద కూడా ఉంటుంది కాబట్టి। ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావాలి, ఏం చేయాలి, మేము అన్నీ తీసుకుంటున్నాం అండి, కరెక్ట్గానే ఫుడ్ అంతా తీసుకుంటున్నాం, అయినప్పటికీ కూడా మాకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా లేదు, అంటే పిల్లలకి సరిపోయేటంత మిల్క్ రావట్లేదు అని। ఇది ఏంటంటే ముందు ఆ ప్రొడక్షన్ గురించి తెలియాలంటే హోమియోపతిలో అంటే మేము ఎట్లా ఇచ్చే మెడిసిన్స్ గురించి తెలియాలంటే అసలు ఎట్లా వస్తుంది, మిల్క్ ఎట్లా వస్తుంది ఏంటి అంటే, చూడండి, సాధారణంగా ఇది మిల్క్ రావడానికి హార్మోన్ ఏంటి, ప్రొలాక్టిన్ అనేది కారణం। సాధారణంగా ఇది
ప్రెగ్నెన్సీలోనే వస్తుంది, ప్రొలాక్టిన్ యొక్క ఇంక్రీజ్ అవుతుంది అండ్ దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అంటే పూర్తిగా శిశువు బయటికి వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే అక్కడ ఉన్న ప్లాసెంటా అంతా వెళ్ళిపోయిన తర్వాత, సో ఈవెన్ ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత అయినా కానీ అవి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రొడక్షన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది. ఇది ప్రొలాక్టిన్ యొక్క ప్రొడక్షన్. ఇవి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఈ ప్రొజెస్ట్రాన్ కానీ ఈస్ట్రోజన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అన్ని తగ్గిపోతాయి. ఎప్పుడైతే వీటిని తగ్గిపోవడం అప్పుడు ఈ ప్రొలాక్టిన్ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో, ఒకసారి పిల్లలు సక్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే ఆ శిశువులు సక్ చేయడం స్టార్ట్ చేశారు, ఈ ఏరియాల దగ్గర ఉన్నటువంటి స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుందంటే అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు బ్రెస్ట్లో ఏదైతే అల్వియోలే ఉంటాయో అల్వియోలలో ప్రొడక్షన్ అవుతుంది. వీళ్ళు సక్ చేయడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా కొంచెం అది కూడా స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి మిల్క్ అంతా వాళ్ళ నోట్లోకి వచ్చేస్తుంది, అంటే సక్ చేస్తున్నారు కాబట్టి అది మూవ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. ఇది దాని ప్రాసెస్. అయితే ఈ విధంగా వీటి అన్ని హార్మోన్స్కి డిస్టర్బెన్స్, ఇప్పుడు మనం జనరల్గా ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం ప్రొలాక్టిన్ హార్మోన్ తక్కువగా ఉంటే మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ కరెక్ట్ అదే రీజన్ కదా మనకు రావడానికి. కొంతమంది డైరెక్ట్గా హార్మోన్స్ ఇచ్చి కూడా మనం ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ రైట్. అంటే జనరల్గా అది అంత రైట్ కాదు. హోమియోపతిలో ఏంటి అని అంటే జనరలైజ్డ్, ఇప్పుడు నేను ఏమన్నాను, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని బ్యాలెన్స్డ్గా ఉండి హెల్తీగా ఉన్న ఇండివిజువల్ అయితే వాళ్ళకు కావాల్సినంత మిల్క్ తప్పకుండా ప్రొడక్షన్ అవుతుంది. కొంతమందికి అసలు మిల్క్ ప్రొడక్షనే ఉండదు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అవి చాలా తక్కువ అండి, మా వరకు అలాంటి కేసెస్ రావు సాధారణంగా. కాబట్టి మేమేం చేస్తామంటే ఇప్పుడు రెండు విధాలుగా ఓన్లీ మిల్క్ ప్రొడక్షన్ చేయడానికి కూడా హోమియోపతిలో కొంచెం కరెక్ట్ మెడిసిన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి లేదంటే వాళ్ళ మొత్తం ఈ కొన్నిసార్లు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఉంటేనే మనం కాన్స్టిట్యూషన్గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే పర్సనాలిటీని కవర్ చేస్తూ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే జనరల్గా మేము ఇచ్చే మెడిసిన్స్లో ఎట్లా అంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ కూడాను సార్కోడ్స్ ఎక్కువగా ఉంటాయి. మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది అని అన్నప్పుడు మనం ఏది మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఒకటేమో సార్కోడ్స్ అని ఒక మెడిసిన్స్ యూస్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా మిల్క్ ప్రొడక్షనే యూస్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ సార్కోడ్స్ అంటే ఏంటి అని అంటే ఈ మెడిసిన్ కూడా మిల్క్ నుంచే తయారైనటువంటి మెడిసిన్ ఉంటుందన్నమాట. అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ మ్యాట్రినమ్ అని ఒక మెడిసిన్ ఉందండి హోమియోపతిలో. ఈ ల్యాక్ మ్యాట్రినమ్ ఏంటంటే మదర్స్ మిల్క్ నుంచే తయారై ఉన్నట్టుంటుంది. అంటే ఆ మెడిసిన్ రూపంలో అంటే మీన్స్ ఏదైతే మదర్స్ మిల్క్ నుంచే కలెక్ట్ చేసి తయారు చేసినటువంటి మెడిసిన్ రూపంలో ఉన్నటువంటి మెడిసిన్ ఇవ్వడం వల్ల మదర్స్ మిల్క్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ల్యాక్ మ్యాట్రినమ్ అని ఒక మెడిసిన్, ల్యాక్ హ్యూమానమ్ అని ఒక మెడిసిన్, కొలెస్ట్రామ్ అని ఒక మెడిసిన్. కొలెస్ట్రామ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు శిశువు జననం అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 days అంటే మొదట వచ్చే 3 రోజులు మిల్క్ తప్పకుండా తీసుకోవాలి. దాంట్లో ఎక్కువ మినరల్స్, అంటే వాళ్ళ ఇమ్యూనిటీకి, అంటే పిల్లల ఇమ్యూనిటీకి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు ఏవైతే ఉంటాయో దాన్ని కొలెస్ట్రామ్ అంటారు. ఈ కొలెస్ట్రామ్ అనే దీని నుంచి కూడాను మనకు ఏంటి అంటే ఈ మెడిసిన్స్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి మెడిసిన్స్ ఏంటంటే ఆ మెడిసిన్స్ ఇచ్చినట్టే అవి పొటెన్షియల్లో ఇస్తాం. ఆ మెడిసిన్ ఇచ్చినట్టయితే ఈ మిల్క్ ప్రొడక్షన్ సెంటర్స్ని అవి స్టిమ్యులేట్ చేస్తాయి. ఎలాగైతే ప్రొలాక్టిన్ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుందో ఆ విధంగా అది స్టిమ్యులేట్ చేసి కరెక్ట్ చేస్తాయి అనమాట, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేటట్టుగా చేస్తాయి. ఇంకా లేదు హెల్త్ వైజ్గా కొంచెం వాళ్ళని ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు దానివల్ల మనకు మిల్క్ ప్రొడక్షన్ అవ్వట్లేదంటే ఇప్పుడు ఆల్ఫా అని ఒక మెడిసిన్ ఉందండి. జనరల్గానే ఆల్ఫా సిరప్ చాలామంది తాగేస్తుంటారు అనమాట. అంటే మీన్స్ జనరల్ ఎపిటైట్ ఇంక్రీజ్ అవ్వడానికి, పిల్లలు సరిగ్గా తినడం లేదండి అంటే నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్, మామూలుగా పిల్లలు సరిగ్గా తినడం లేదండి అని అంటే ఆల్ఫా సిరప్ యూస్ చేయండి అని చెప్తాం అనమాట. ఆల్ఫా ఇస్ ఎ ప్లాంట్ రిలేటెడ్ ప్రోడక్ట్, అది ఒక మదర్ టించర్ ఉంటుంది. ఇవి వాడినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఎపిటైట్ ఇంక్రీజ్ అవుతుంది ఎవరికి, మదర్స్కి. కాబట్టి వాళ్ళు కావాల్సినంత ఎక్కువ తింటారు, చక్కగా తిన్నప్పుడు ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆల్ఫా యొక్క యాక్షన్ ఏముంటుందంటే బ్రెస్ట్లో ఉండే అల్వియోలే పైన కూడా వీటి యాక్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ అల్వియోలే ఏమైనా సరిగ్గా స్టిమ్యులేట్ అవ్వకపోయినా, వాటి సంఖ్య ఏమైనా తక్కువగా ఉన్నా వాటిని పెంచడంలో ఇది హెల్ప్ఫుల్ చేస్తుంది, ఏది ఈ ఆల్ఫా. కాబట్టి ఆ విధంగా మిల్క్ రావచ్చు. ఇంకోటి రెసినస్ కమ్యూనిస్ అని ఒక మెడిసిన్ ఉంది. ఇలా రెసినస్ కమ్యూనిస్ కూడాను ఈ విధంగా ఏది ఎస్పెషల్గా బ్రెస్ట్ పైన యాక్ట్ అయ్యి కొంచెం మిల్క్ ప్రొడక్షన్లో అది కూడా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఈ విధంగా రకరకాల, నేను ఏదో 3-4 మెడిసిన్స్ చెప్పాను, బట్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, కారణాలను బట్టి అసలు ఎందుకు వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది. కొంతమందికి స్ట్రెస్ నుంచి ఉంటుంది, అరే ఏమైపోతుంది ఏదో టెన్షన్స్ వలన, ఇది కాదు పిల్లల గురించి టెన్షనే కాకుండా వేరే ఏమైనా వాళ్ళకు సంబంధించిన పర్సనల్ ఏమన్నా టెన్షన్స్ వలన కూడా ఈ మిల్క్ ప్రొడక్షన్ పైన వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ టెన్షన్స్ను కూడా కవర్ చేసుకుంటూ మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే అది తప్పకుండా
దానికోసం అంటే ఇప్పుడు ఇగ్నీషియా ఒక మెడిసిన్ ఉందండి. కొంతమందికి చూడండి వాళ్ళ హస్బెండ్ ఎక్కడో దూరం ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరు దూరం ఉన్నారనుకోండి, అరే వారు రాలేదు చూడలేదు ఇలాంటి టెన్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ని బట్టి ఒక మనిషి దూరంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ లవ్డ్ వన్స్ దూరంగా ఉన్నారు కాబట్టి దానికి రిలేటెడ్గా మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే కొంచెం వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఇంకా రాలేకపోయినా కొంచెం మనసు కుదుటపడి ఆ తర్వాత ఇది సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మైండ్ యొక్క రోల్ కొంత ఉంటుందన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ ఓకే బాగానే ఉంటుంది, సడన్గా ఏమవుతుందంటే ఇది మనకు డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుందండి. ఇది ప్రొలాక్టిన్ యొక్క ప్రొడక్షన్లో కూడా దాని యొక్క రోల్ ఉంటుంది. అంటే ప్రొలాక్టిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా సడన్గా ఈ ప్రొలాక్టిన్ ప్రొడ్యూస్ చేస్తూ కొన్నిసార్లు ఈ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ యొక్క ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అది ఫ్లక్చుయేషన్ వస్తుంది. ఒకసారి అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క ఇంకా అంటే ఈ డోపమైన్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటి అంటే మనకు హ్యాపీనెస్ని చేకూరుస్తుంది అనమాట. ఓకే, కాబట్టి సడన్గా ఎప్పుడన్నా డోపమిన్ కంటెంట్ కూడా డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా బాగానే ఉంటూ సడన్గా ఏదో డిప్రెషన్లోకి జారిపోయినట్టుగా అయిపోతారు. ఒక టైప్ ఆఫ్ డల్నెస్ వస్తుంది అనమాట, ఎస్పెషల్గా లాక్టేటింగ్ ఉమెన్లో వస్తుంది. అది రకరకాల కారణాలు రకరకాల ఆలోచనల వల్ల రావచ్చు, కానీ ఒకసారి ఆ న్యూరో ట్రాన్స్మిటర్ తగ్గినప్పుడు ఈ కొంచెం టెన్షన్స్ అట్లాంటివి వచ్చేసి దానివల్ల కూడా ఈ మిల్క్ ప్రొడక్షన్ పైకి వస్తుంది అనమాట. ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. అక్కడ కారణం ఏమై ఉంటుంది అని మనం కేస్ టేకింగ్ చూసి దాని ప్రకారం ఇవ్వచ్చు. లేదండి ఏదో ఊర్లో ఉన్నారు వాళ్ళు, ఇలా మిల్క్ తగ్గిందంటే వాళ్ళకి ఏంటి అని అంటే మేము డైరెక్ట్గా సరేనంటే ఆల్ఫా మదర్ టించర్ యూస్ చేయండి, లేదంటే ఆల్ఫా సిరప్స్ దొరుకుతాయి అవైనా యూస్ చేయండి, రెసినస్ కమ్యూనిస్ యూస్ చేయండి. ఇంకా కొన్ని ఉంటాయి అంటే ఇందులోనే కాస్త మినరల్ డెఫిషియన్సీ ఏమన్నా ఉన్నట్టే దాన్ని కరెక్ట్ చేయాలి అని అంటే హోమియోపతిలో 5 ఫాస్ అని ఉంటాయి. అంటే 5 ఫాస్ఫరస్తో కూడినటువంటి కంటెంట్తో కూడినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. క్యాల్కేరియఫాస్ అని లేకపోతే ఈ కాలీఫాస్ అని ఇలా 5 ఫాస్లు ఉంటాయి అన్నమాట. అవి కొంచెం ప్రిస్క్రైబ్ చేయడం, అందులో కూడా క్యాల్కేరియా ఏదైతే ఉందో అది ఈ బ్రెస్ట్ పైన వాటి యాక్షన్ ఉంటుంది కాబట్టి మిల్క్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో వెంటనే రియాక్షన్ చూపిస్తాయండి తొందరగా. ఇప్పుడు మనం సిరప్లు ఏవైతే మదర్ టించర్ ఫామ్లో ఇచ్చినట్టయితే ఈ 2-3 డేస్లోనే అవి రియాక్షన్ చూపిస్తాయి తప్పకుండా. అంటే మీన్స్ యాక్షన్ చూపిస్తాయి, మీన్స్ తప్పకుండా వాటి యొక్క అంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడంలో అవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకే, జనరల్గా చూసుకుంటే ఇప్పుడు అంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి పాలు వస్తున్నప్పుడు పిల్లలు తాగేటప్పుడు తల్లి ఎటువంటి ఆహారం తీసుకుంటుందో ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో పిల్లలకి జలుబు చేస్తుంది అని అంటే ఓకే మదరింగ్ జలుబు చేసే వస్తువులు ఏవో తిన్నది అందువల్ల బేబీకి అలా ఉంది అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఇచ్చే మెడిసిన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇంకా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకా అనదర్ రీజన్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమా లేకపోతే షుగర్ ప్రాబ్లమా ఏదన్నా కానివ్వండి, దానికి మెడిసిన్ ఇస్తూనే మీరు ఇలా మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా మెడిసిన్ ఇస్తాను అని చెప్తున్నారు కదా. సో ఆ మెడిసిన్ ఇంపాక్ట్ అనేది బేబీకి కూడా ఉంటుందా? అంటే చూడండి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మనం ఇచ్చేది ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ అనమాట, చాలా నెగ్లిజిబుల్ నానో పార్టికల్స్ ఉంటాయి అనమాట మనం ఇచ్చే మెడిసిన్. కాబట్టి అవి ఏ సెంటర్స్ అయితే మదర్స్లో ఇంప్రూవ్ చేయాలో ఆ సెంటర్స్ పైన యాక్ట్ అవుతాయి. అంటే ఏ సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ నుంచి అన్ని ఆర్డర్స్ రావాలి కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ యొక్క యాక్షన్ అంతా బ్రెయిన్ పైన వాటిపైన యాక్షన్ వచ్చేసి దానివల్ల ప్రొలాక్టిన్ కంటెంట్ ఇంక్రీజ్ అయ్యి లేదంటే దాని వలన కొంచెం ఈ అల్వియోలై స్టిమ్యులేట్ అయ్యి రావడానికి. కాబట్టి మనం క్రూడ్గా మెడిసిన్ ఇవ్వం, చాలా ఫైన్ మెడిసిన్ ఉంటుందన్నమాట. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ పిల్లల్లోకి వెళ్ళదు. కానీ ఎప్పుడైతే మనం మదర్ టించర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చినట్టయితే మిల్క్ ద్వారా వాళ్లకు వెళ్ళొచ్చు. అయితే ఇలాంటప్పుడు ఏంటంటే ఆ మదర్ టించర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇస్తున్నటువంటి ఆల్ఫా ఏంటి, ఇట్స్ లైక్ ఏ న్యూట్రిటివ్ థింగ్ అనమాట. అది పిల్లలకైనా హెల్ప్ఫుల్ చేస్తుంది, పెద్దవాళ్ళకైనా హెల్ప్ఫుల్ చేస్తుంది. కాబట్టి అది పిల్లలకు వెళ్ళినా ఇంకా మంచిదే. అదే చెప్తున్నాను ఫస్ట్లో నేను ఒక మాట అన్నాను, అంటే ఈవెన్ ఆల్ఫా అనేది పిల్లలు తినట్లేదండి అని అంటే ఆల్ఫా సిరప్ తాగించండి అని అంటాం అనమాట. అంటే అది ఎపిటైట్ ఇంక్రీజ్ చేస్తుంది, వాళ్ళు బాగా తినేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఇలాంటి మదర్ టించర్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళ విషయంలో పిల్లల విషయంలో కూడా వాళ్ళకు కాస్త ఆకలి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కానీ బట్ అదర్వైజ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు బాలింతల విషయాన్ని చూసుకుంటే కనుక పిల్లలకి పాలు సరిపోవట్లేదు అన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఒక పక్కన అంటే ఇచ్చిన పాలు వరకు ఓకే వాళ్ళకి సరిపోతుంది, మార్నింగో ఈవినింగో ఆఫ్టర్నూన్. ఇంకా మిగతా రిమైనింగ్ డేస్లో రిమైనింగ్ టైమింగ్స్లో విషయానికి వస్తే డబ్బా పాలు పట్టడం కానీ గేదె పాలు లేకపోతే ఆవు పాలు పట్టడం కానీ ఇట్లాంటివి చేసేస్తూ ఉంటారు. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఇటువంటి అంటే మదర్ పాలు కొంచెమే తర్వాత పౌడర్ పాలను లేకపోతే ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చు అంటారా? చూడండి అంటే పరిస్థితే లేదు అసలు, అంటే
అన్నప్పుడు మనం ఓకే డబ్బా పాలైన దాని మీద వెళ్ళిపోవచ్చు. అవును. కానీ ఇప్పుడు మనం దానికి కొన్ని పాటిస్తే మదర్స్ మిల్క్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అన్నాం సక్ చేసినప్పుడు స్టిమ్యులేట్ అవుతుందండి, ప్రొలాక్టిన్ స్టిమ్యులేట్ అయిపోయి దానివల్ల కొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అనేసి. అంటే వాళ్ళకి రోజు మిల్క్ ఇవ్వాలి. వాళ్ళకి ఎన్నిసార్లు తాగుతారు, రోజు 10 సార్లు తాగుతున్నారా, 12 సార్లు తాగుతున్నారా, ఎంత గ్యాప్లో తాగుతున్నారు, దాని ప్రకారంగా ఒక బ్రెస్ట్ అని కాకుండా బయలాటరల్ 2 వైపుల నుంచి కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. దానికి తోడు ఏ ఆహారం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మెంతులు అని అంటాము, ఫెనుగ్రీక్ మెంతులు కానీ, లేకపోతే అల్లం కానీ, లేకపోతే ఏ కంటెంట్స్, కొన్ని రకాల ఈస్ట్, కొన్ని రకాల బ్రెడ్ కానీ, ఈస్ట్ ఉంటుంది, కొన్ని రకాల బ్రెడ్స్ కానీ, ఇవన్నీ ప్రిపేర్డ్ ఉంటాయి, కొన్ని ఫార్టిఫైడ్ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. ఇలాంటివి ఎక్కువ తీసుకుని ఇప్పుడు ఏది ఫ్లాక్ సీడ్స్ అంటారు, అవిసె గింజలు, ఇలాంటివి కూడా కొంతవరకు హెల్ప్ఫుల్ చేస్తాయి. ఇంకా ఓట్స్ కూడా హెల్ప్ఫుల్ చేస్తాయి. ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ మనం కరెక్ట్గా రోజు ఇవ్వడం, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అలా ఇవ్వడం, ఇలాంటివన్నీ పాటిస్తూ ఉన్నట్టయితే ప్రొడక్షన్ మంచిగానే ఉంటుందండి. ప్రొడక్షన్ మంచిగానే ఉంటుంది, వాళ్ళకి అంత ప్రాబ్లం ఏం రాదు. కాబట్టి అంటే దీన్ని మనం చూసుకొని చేసుకోవాల్సినటువంటి విషయం అన్నట్టు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం కరెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇవన్నీ తిన్నా కూడా రావట్లేదు అని అంటే కనుక ఎన్ని డేస్లోకి మీ దగ్గరికి రావాలంటారు ట్రీట్మెంట్ కోసం? జనరల్గా చూడండి, అంటే ట్రీట్మెంట్ కోసం వాళ్ళు పూర్తిగా రానవసరం కూడా లేదు. జస్ట్ వాళ్ళు ఆల్ఫా సిరప్ కానీ, రెసినస్ కమ్యూనిస్ సంబంధించినటువంటి ప్రిపేర్ అయినటువంటి సిరప్స్ కానీ యూస్ చేస్తే 2-3 డేస్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మొదటికే రాలేదనుకోండి, అసలే రాలేదనుకోండి, అలాంటి వాళ్ళలో అంటే అలాంటి వాళ్ళను అంటే అదేదో పెద్ద కాంప్లికేషన్ ఉంటుంది, ఆ కాంప్లికేషన్ని చూసుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము జనరల్గా ఏంటంటే అలా అంత కాంప్లికేషన్ ఉన్నప్పుడు ముందు గైనకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. మీరు ఒకసారి ఆబ్స్టిషియన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే చూస్తారు ఏమన్నా ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్లో ఇంకేదైనా రీజన్ ఉంది. బ్యాక్గ్రౌండ్ రీజన్కి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాళ్ళు ఇస్తారు, ఇఫ్ నెససరీ అనుకుంటే మేము ఇస్తాము. కానీ బట్ టోటల్గా అలాంటి కేసులలో మేము పూర్తిగా చూసుకోమన్నమాట. మాకంటూ కొన్ని సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. నేను చెప్పిన 5-6 చెప్పాను, అందులో 20-30 వరకు ఉంటాయి. కాబట్టి అందులో చూసుకొని దాని ప్రకారంగా ఇవ్వడమే అనమాట. దాంతో ఇంతవరకు అలాంటి ఫేస్ చేయలేదు. పూర్తిగా మిల్క్ రాని వాళ్ళు మా వరకు కూడా రారనమాట. ఎక్సెస్ మిల్క్ వచ్చేస్తుంటే చాలా మందికి పెయిన్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గడానికి మందులు ఇస్తారా, లేకపోతే ఎక్సెస్ మిల్క్ ని తగ్గించడానికి ఇస్తారా? ఎలా ఇస్తారు మెడిసిన్ మీరు? అంటే చూడండి, ఎక్సెస్ మిల్క్ రావడానికి ఉన్న కారణాన్ని బట్టి ఉంటుందండి. సాధారణంగా ఎక్సెస్ మిల్క్ అని అంటే ఆ మదర్స్ వాళ్ళ యొక్క పర్సనాలిటీని బట్టి అండ్ పిల్లవాళ్ళు తాగుతున్న దాన్ని బట్టి ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. కాబట్టి ఎక్సెస్ అని అంటే ఉంటే ఏదైనా ఇనిషియల్గా ఏదైనా ఎక్సెస్ రావచ్చు, కానీ తర్వాత పిల్లలు కొంచెంగా వాళ్ళ వెయిటింగ్, అసలు ఎక్సెస్ అని ఎట్లా తెలుస్తుందంటే వాళ్ళ వెయిట్ ఏదైతే ఉంటుందో దానికంటూ పర్టికులర్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తాగిన తర్వాత ఒక 4 months వరకు వాళ్ళు ఏదో కొన్ని 3 ounces 4 ounces వాళ్ళు ఇంత టైంకి ఇంత పెరగాలి అన్నట్టుగా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా పద్ధతిగా తాగుతున్నారు అండ్ పద్ధతిగా పెరుగుతున్నారు అంటే అది ఎక్సెస్ మిల్క్ కిందకి ఏం రాదు. ఒకటి యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్ పిల్లలు పాలు మానేసేటప్పుడు వస్తుందేమో. ఓకే, చూడండి, అయితే ఇదైతే సాధారణంగా మామూలుగా ఉంటుంది. ఇందులో కూడాను ప్రొలాక్టిన్ కొంతమందికి ప్రొలాక్టిన్ ఎక్కువ అయితే కూడా అట్లా అవుతుంది అనమాట. కొంతమంది అంటారు ఇక్కడ మనం ప్రొలాక్టిన్ ఎందుకంది ఎప్పుడు ఎక్కువ అవుతుందండి అని అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ తగ్గినప్పుడే ప్రొలాక్టిన్ ఎక్కువ అవుతుంది దాని ప్రొడక్షన్. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ అట్లాంటివి వేసుకుంటే మనకు ప్రొలాక్టిన్ లెవెల్ తగ్గిపోయి ఆ విధంగా మానేపియొచ్చు పిల్లలకి అని అనుకుంటారు అనమాట. బట్ ఇట్స్ నాట్ రైట్. అది అట్లా కాదండి. ఎక్కువ మిల్క్ ఒకవేళ ప్రొడక్షన్ అయిపోయి లేకపోతే ఈవెన్ మిల్క్ తాగిన తర్వాత కూడా కొంచెం మిగిలిపోయి ఉన్నాయనుకోండి, దాన్ని వాళ్ళు పంప్ అవుట్ చేయకపోయినట్టయితే గడ్డల్లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే అది ఎంగాగ్రోమెంట్ అంటే మొత్తం ఫుల్గా బ్రెస్ట్ అంతా ఫుల్ మిల్క్స్తో నిండిపోయి దానివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలా సప్రెస్ చేయకూడదు, ఏదో మెడిసిన్స్ తీసుకొని అట్లా సప్రెస్ చేయకపోవడం బెటర్ అన్నట్టు. కాబట్టి జనరల్గా ఏంటంటే మా దగ్గర ఏంటంటే కొంచెం ఎంతసేపు మనది మరీ ఫైన్లో ఉంటుంది అండ్ పర్సనాలిటీ పైన యాక్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవే మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దాంట్లో అంటే పల్సిటిల్లా ఒక మెడిసిన్ ఉంది. అండ్ ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పిన రెసినస్ కమ్యూనిస్ అనేది ఒక మెడిసిన్ చెప్పాను అండి, అది మదర్ టించర్స్ ఫామ్లో మేము ఇస్తుంటాం అప్పుడప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అవ్వడానికని. అదే మెడిసిన్ని మేము పొటెన్సీలోకి ఇచ్చినట్టయితే, పొటెన్సీ అంటే దాని యొక్క ఏమంటారు క్వాంటిటీ తగ్గిపోయి క్వాలిటీ ఇంక్రీజ్ అంటే దాని యొక్క పవర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా ఇంక్రీజ్ అయినప్పుడు అది వేరే విధంగా యాక్ట్ అవుతుంది, ఆ మెడిసిన్ యొక్క యాక్షన్ వేరే విధంగా ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెంగా మెడిసిన్ ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పల్సిటిల్లా లేకపోతే ఇంకా లాక్ క్యాన్ అని ఒక మెడిసిన్ ఉంది. ఇలా కొన్ని రకాల మెడిసిన్స్
మిల్క్ ప్రొడక్షన్ని కొద్దిగా తగ్గించడానికి కూడా ఉన్నాయి. అయినప్పటికీ మేము అంత ఈజీగా ప్రిఫర్ చేయం. వీలైనంత వరకు మీరు కొంతకాలం వరకు కరెక్ట్గా మిల్క్ ఇవ్వండి పిల్లలకి. మీరు 6 months ఇస్తారా, 1 year ఇస్తారా, కొంతకాలం వరకు వాళ్ళకి ఇవ్వండి. అది ఇస్తున్న ఇంకోటి అంటే కొంతమంది మార్నింగ్ ఇస్తారు, మధ్యలో స్టాప్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడో ఇస్తారు. ఇవన్నిటి వలన ఏమవుతుందంటే కొంచెం ఈ ఎన్వైరన్మెంట్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కంటిన్యూస్గా ఇవ్వండి. మానేస్తున్నప్పుడు స్లోగా వాళ్ళకు ఎప్పుడైతే ఫుడ్ ఇవ్వడం బయట నుంచి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ అవుతుందో, అంటే ఈ మిల్క్ ఒకటే కాకుండా అవుట్ సైడ్ నుంచి ఫుడ్ అందడం స్టార్ట్ అవుతుందో వాళ్ళు మిల్క్ తాగడం కూడా తగ్గిస్తారు. ఎప్పుడైతే తగ్గిస్తారో ఆ సక్ చేసేది కొంచెం తగ్గిపోతుంది. అంటే ప్రొలాక్టిన్ లెవెల్ అంటే ఈ విధంగా నేచురల్గా తగ్గాలి. అప్పుడు ప్రొలాక్టిన్ లెవెల్ తగ్గుతుంది, మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది నేచురల్గా అయితే బెటర్ అనేటట్టుగానే మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకే. కొంతమందిలో చూసుకుంటే కనుక పిల్లలకి పాలు ఇస్తే వాళ్ళ అందం తగ్గిపోతున్నానో ఏదో ఒక సమ్ రీజన్స్ వల్ల పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కదా. అటువంటి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు? ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పాలు ఇవ్వకుండా ఏ ఈస్ట్రోజన్ తీసుకొని తగ్గించే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు. చాలా తక్కువ మంది సిటీస్లో చేస్తారు, ఊళ్ళలో ఎవరు చేయరు. బట్ అలా చేసినట్టు అయిపోతే ఏమవుతుందంటే ముందు బ్రెస్ట్లో ఈ లంప్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. దానివల్ల కొన్నిసార్లు ఇప్పుడు ఆ మిల్క్కి సంబంధించిన లంప్స్ లాంటివి ఫామ్ అవుతే పెయిన్ఫుల్ అయిపోతాయి. వాటిని మళ్ళీ వాళ్ళు తప్పకుండా స్క్వీజ్ అవుట్ చేసో బయటికి తీయాల్సి వస్తుంది, పంప్ చేసో ఎలాగేదో తీయాల్సి వస్తుంది అనమాట. వాటి వలన చాలా ప్రాబ్లం అంటే పెయిన్స్ అన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి పెయిన్ఫుల్ థింగ్. కొంతమందికి ఇలా ఫ్రీక్వెంట్గా లంప్స్ ఫామ్ అవ్వడం వలన ఏమవుతుందంటే అది సరే ఆ లంప్ ఫామ్ అయింది, దానివల్ల కొన్నిసార్లు అంటే ఫైబ్రాయిడ్ ఎనమా కావచ్చు, ఇంకేదో రకరకాల ప్రాబ్లమ్స్ అంటే లంప్ లాంటివి ఫామ్ అవ్వచ్చు అనమాట. అది ఒక ప్రాబ్లమాటిక్ థింగ్. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావచ్చు. ఇంకోటి హార్మోన్స్తో మనం ఇచ్చి చేస్తున్నాం కాబట్టి వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే వాళ్ళలో వెయిట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. వెయిట్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు అంటే ఇప్పుడు ఈ లైన్స్ అట్లాంటివి ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బాడీ పైన ఏమైనా లైన్స్ అట్లాంటివన్నీ ఎక్కువ అంటే తొందరగా స్కిన్ సాగుతుంది కాబట్టి ఆ లైన్స్ అట్లాంటివన్నీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మెయిన్ ప్రాబ్లం అంటే వాళ్ళకి చెప్పుకునేది వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్. ఒకవేళ అంటే ఈ విధంగా హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ రావడమే కాకుండా ఈ మెన్స్ట్రల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి దాని తర్వాత. కాబట్టి ఇలా వీటి యొక్క హార్మోన్స్లో ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా షుగర్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు అనమాట. కాబట్టి మెల్లమెల్లగా ఏమవుతుంది, మెల్లగా డిప్రెషన్కి లోన్ అయిపోవడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ వరకు ఏమైనా రావచ్చు. మనం సడన్గా మిల్క్ని స్టాప్ చేసినట్టయితే వీలైనంత వరకు కొంత ఇచ్చి స్లోగా వాళ్ళకు ఫుడ్ అయినప్పుడు వాళ్ళంతకు వాళ్ళుగా తగ్గినట్టయితేనే అది కరెక్ట్గా నేచురల్గా తగ్గితేనే ఈ లంప్స్ అనేవి ఫామ్ కాకుండా అది కొంచెం క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు బ్రెస్ట్లో వచ్చే లంప్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది క్యాన్సర్ రిలేటెడ్ దాకా ఆలోచించేస్తారు. సో అలా భయపడాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే ఈ ఏదైతే మిల్క్ గడ్డలు లేకపోతే కొవ్వు గడ్డలు సంథింగ్ ఏదో ఇట్లాంటి ఫామ్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ దాకా వెళ్లకుండా ఉంటుంది? ఎందుకంటే ఆలోచన స్టార్ట్ అయిందంటేనే స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది కదా. సాధారణంగా అంటే ఈ మిల్క్ ఇప్పుడు బ్రెస్ట్లో వచ్చే గడ్డలు అనేవి ఏవైతున్నాయో అది మిల్క్ తర్వాత ఓన్లీ లాక్టేటింగ్ ఉమెన్కో ఈ బాలింతలకి వీళ్ళకే కాదు, సాధారణంగా కూడా ఈ 15 years నుంచి 35 years వరకు మధ్యలో ఉండే వాళ్ళకు లేదంటే ఈవెన్ మెనోపాజ్ వరకు అప్పుడప్పుడు గడ్డలు అలాంటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ డిఫరెంట్. దీని వల్ల ఏదైతే వస్తుందో దానివల్ల మిల్క్ గడ్డలు ఫామ్ అయ్యి అప్పటికప్పుడే ట్రీట్మెంట్ అవుతుంది, లేదంటే కట్ చేసి ఏదన్నా గడ్డలు వచ్చినాయంటే వాటిని తీసేసేయడం అట్లా జరుగుతుంది. అయితే వీళ్ళది వదిలిపెడితే ఈ గడ్డలు అనేవి ఎక్కువగా ఈ మిడిల్ ఏజ్ వాళ్ళలో వస్తుంటాయండి. ఈ మిడిల్ ఏజ్లో అంటే ఫైబ్రోఎడినోమా అని అంటారు, లేదంటే సిస్ట్లు ఫామ్ అవుతాయి. సిస్ట్ అంటేనేమో ఫ్లూయిడ్ ఫిల్డ్ గడ్డలు అనమాట. వాటిలో నుంచి అంటే మామూలుగా డాక్టర్స్ కొంతమంది ఫ్లూయిడ్ తీసేస్తారు. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఎనమా అంటారు. ఈ ఫైబ్రాయిడ్ ఎనమా అంటే అది ఎన్క్యాప్సులేటెడ్ ఒక క్యాప్సూల్ లాగా, అంటే అది ఎలాగంటే అలా గ్రోత్ కాదు, అంటే నాన్ క్యాన్సరస్, అది క్యాన్సరస్ కాదనమాట. కాబట్టి అందులో అదేదో ఈ ఫైబ్రో అంటే మీన్స్ కొంచెం గ్లాండ్యులర్ టిష్యూ కొంచెం ఫైబ్రస్ టిష్యూతో అది ఫామ్ అయినటువంటిది. కొన్నిసార్లు వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, అవంతకవే తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఏమో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అంటే కొంతమంది రిమూవ్ చేస్తారు, కొంతమందికి అక్కడ ఫస్టూల్ ఫామ్ అవుతుంది, పస్ అంతా రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎనీవే ఇలాంటివి దీంతో సంబంధం ఏం లేదు పూర్తిగా. ఇవి ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఇంతకుముందు అంటే ఈ విధంగా మిల్క్ని తొందరగా సప్రెస్ చేసిన వాళ్ళలో తర్వాత అయిపోయింది, పిల్లలు పుట్టారు, సప్రెస్ చేశారు మిల్క్ని, ఒక 4 నెలలు ఇచ్చేసి మానేశారు అనుకోండి, ఇలాంటి వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట.
వాళ్ళకి డిఫరెన్స్ కూడా తెలియదు, ఇవి పాలగడ్డలా లేకపోతే ఎలా వచ్చాయి అనేది తెలియదు అన్నట్టు. అవును, జనరల్గా దీనికోసమైనా కూడా హోమియోపతిలో మెడిసిన్స్ అయితే ఉంటాయండి, అంటే చాలా మంచి మెడిసిన్సే ఉంటాయి. కాకపోతే దీనికి తోడుగా ఇవన్నీ ఫాలో చేయాల్సి వస్తుంది. అంటే మీరు అన్ని రాంగ్స్ చేసేసి తర్వాత ఏదో మెడిసిన్స్తో తగ్గిపోతుంది అని అనడానికి వీలు లేదనమాట. కొన్నిసార్లు అవి రెస్పాండ్ కూడా కావు. కాబట్టి సాధారణంగా ఈ ఆఫ్టర్ డెలివరీ ఇష్యూస్లో కాకుండా సాధారణంగా వచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో ఈ హార్మోనల్ ఇష్యూస్, వాటిని మనం క్లియర్గా ఈవెన్ ఫైబ్రాయిడ్ ఎనామాస్ని కానీ కొన్నిసార్లు ఏ డాక్టర్స్ కూడా మర్చిపోండి అవి ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్తారు. ఫైబ్రాయిడ్ ఎనామా అదంతకది కూడా తగ్గిపోతుంది కొన్నిసార్లు. బట్ దానికైతే మంచి మెడిసిన్సే హోమియోపతిలో ఉంటాయి, వాటిని ఇస్తే అవి తగ్గుతాయి అన్నమాట. ఓకే, కొంతమందిలో చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ మీరు చెప్పారు నిద్రలేమి ఎక్కువగా ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారని, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి హోమియోపతిలో? చూడండి, సాధారణంగా నిద్రలేమి ఎందుకు వస్తుంది? ఒకటేంటనంటే ఒకటేమో స్ట్రెస్ నుంచి వస్తుందండి, పిల్లవాళ్ళని ఎట్లా చూసుకోవాలి ఏంటి అనేది, అండ్ పిల్లలు సరిగ్గా పడుకోకపోవడం వలన వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు సరిగ్గా పడుకోకపోవడం ఒక రీజన్ అనుకుందాం. కొంతమంది పిల్లలు కొంతమంది ఇది డైరెక్ట్గా చెప్తుంటారు, ఇదే మాట చెప్తారు, మా వాడు రాత్రి అసలు మొత్తం లేచే ఉంటాడు, పొద్దున మాత్రం పడుకుంటాడండి అనేసి. ఇంకా వీళ్ళు బాధపడిపోతాడు, వాడు నా పైన పగ సాధిస్తున్నాడండి అనేసి ఆ విధంగా చెప్తూ ఉంటారు అన్నట్టు. రాత్రి అంతా పడుకోడు, పొద్దునే వాడు పడుకుంటాడు, నాకేవో పనులు ఉంటాయి అనేసి. అంటే సాధారణంగా ఏం చెప్తామంటే ఇలాంటి వాళ్ళు ఇలానే కాదు, వీలైనంత వరకు వాళ్ళకి మిల్క్ ఇచ్చి వాళ్ళు పడుకున్నప్పుడు మీరు పడుకోండి అని చెప్తాం సాధారణంగా. అలా చేస్తే ఇట్స్ ఒకటి బెటర్. కానీ ఎవరైనా అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇట్స్ బెటర్ అండి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు. అయితే వాళ్ళు ఎందుకు పడుకోవట్లేదు పిల్లలు అనేది ఇంపార్టెంట్ అక్కడ. వాళ్ళు పడుకోకపోవడం వల్ల వీళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. రాత్రి మంచిగా మొత్తం అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి అని అంటే జనరల్గా పిల్లలు ఆ విధంగా, ఎందుకంటే గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందండి పిల్లల్లో. ఆ గ్యాస్ ఫార్మేషను, లేకపోతే సరిగ్గా అరగకపోవడము, లేదంటే మిల్క్ తాగిన తర్వాత కూడా గ్యాస్ ఫార్మేషన్ అవ్వడము. కొన్నిసార్లు ఈ మిల్క్ తాగుతుంటే కూడా మీరు ఎంతమంది అన్నట్టుగా కొన్నిసార్లు ఎక్కువ మిల్క్ వస్తున్నట్టయితే కొంచెం హికప్స్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లలు. కాబట్టి వాటికి ఆ గ్యాస్ పోయేటట్టుగా ఇప్పుడు ప్యాట్ చేయాలి, లేకపోతే వెనక ప్యాట్ చేయాలి, లేకపోతే ఇలా పడుకొని పెట్టుకోవాలి, అప్పుడు గ్యాస్ వెళ్ళిపోతుందని అంటారు చూడండి. ఇవన్నీ కొంచెం వాళ్ళకి నెసెసరీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంత పిల్లల్లో కూడాను మా దాంట్లో కొన్ని రెమెడీస్ ఉన్నాయన్నమాట. మేము అవి పొటెన్సీలో ఇస్తాము. 1 or 2 pills, 1 pills or 2 pills. ఇప్పుడు జలాపా అని ఒక మెడిసిన్ ఉందండి. ఆ జలాపా ఏంటంటే అది సూటబుల్ ఫర్ ద కిడ్స్ హూ ఆర్ అంటే రాత్రంతా మేలుకొని పొద్దున మాత్రం చక్కగా పడుకుంటారండి అనేటటువంటి కిడ్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ రాత్రి పడుకోవడం మదర్స్ మిల్క్లో కలిపి ఇవ్వమని చెప్తాం అనమాట. డైరెక్ట్గా మదర్స్కి ఇవ్వడం కొన్నిసార్లు అవుతుంది, బట్ వాళ్ళకి ఏదో స్పూన్లో మిల్క్ కలెక్ట్ చేసుకొని మదర్స్ మిల్క్ దాంట్లో 1 pill వేసేసి ఆ విధంగా రోజుకు ఒకసారి తాగించండి, 3 రోజుల్లో అది సెట్ అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. కొంతమంది పిల్లలు ఓకే రాత్రి పడుకుంటారు కానీ పొద్దునంతా పడుకోరు అన్నట్టు, మదర్ అలసిపోయి ఉండు ఏదో పొద్దున పడుకుందాం అని అనుకుంటే అవి వీలయ్యేటట్టుగా ఉండదు. కాబట్టి ఇవన్నీ చూసుకొని జనరల్గా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎవరైనా అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒక విధంగా ఉంటుంది, అసిస్ట్ చేయని వాళ్ళు కూడా లేదు నా పరిస్థితి అట్లా ఉందంటే అప్పుడు మనం మెడిసిన్ ఏదన్నా ఇచ్చి ఆ విధంగా పిల్లలకి మెడిసిన్ అండ్ అదేవిధంగా మదర్స్కి మెడిసిన్ ఆ విధంగా ఇచ్చేసి మనం చేయొచ్చు. అయితే డైరెక్ట్గా స్లీప్ కోసం ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో నార్మల్గా స్లీప్లెస్నెస్ అని అంటే ఇప్పుడు ప్యాసిఫ్లోర్ అని ఒక మెడిసిన్ ఉందండి, అది మదర్ టించర్ తాగినట్టయితే కొంచెం స్లీప్ లేదు అనే వాళ్ళకి ఇస్తాం సాధారణంగా. కానీ అక్కడ ఈ లాక్టేటింగ్ ఉమెన్కి అలా మదర్ టించర్ తాగిపించాం అన్నట్టు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్ఫా అంటేనేమో అదే న్యూట్రిటివ్ థింగ్, అవినాసెటైవా అని అంటారు, అది ఓట్స్ నుంచి తయారవుతుంది అన్నమాట. అది ఒక న్యూట్రిటివ్ థింగ్. అంటే ఆ తాగిచ్చేది ఏదైతుందో అది పిల్లలకి వెళ్ళినా వాళ్ళకు న్యూట్రిషన్కే పనికి రావాలి కానీ అదేదో మెడికేషన్ లాగా ఉండకూడదు అనమాట, మెడిసిన్స్ లాగా ఉండకూడదు అనమాట. కాబట్టి అలా ఉంటేనేమో ఇస్తాం. ఇప్పుడు ప్యాసిఫ్లోర్ అనేది కొంచెం మైండ్ పైన యాక్టే కొంచెం సూతింగ్గా ఉండి స్లీప్ వచ్చేది అనమాట. అది కాబట్టి అలాంటి టైంలో వాళ్ళకి ఇవ్వమన్నమాట, అంటే మదర్స్కి కూడా అలాంటి మెడిసిన్స్ ఇవ్వమన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఇంకోటి లేదంటే కొంచెం కాన్స్టిట్యూషన్ రిలేటెడో లేకపోతే పొటెన్సీ ఫామ్లో ఇచ్చేటటువంటి మెడిసిన్స్ వాళ్ళ కొంచెం ట్రాంక్విలిటీగా ఉండాలి, అంతేగాని ఏదో డైరెక్ట్గా అదో మెడిసిన్ లాంటి దాన్ని మాత్రం మేము ఇవ్వమన్నమాట ప్రిఫర్ చేయరు. ఓకే, ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. సో వీటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ట్రీట్మెంట్ చేస్తారా లేకపోతే జస్ట్ మసాజ్ చేసుకోండి లేకపోతే ఆయిల్స్ త్రూ మసాజ్ చేసుకోండి ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తారు? చూడండి, జనరల్ బాడీ పెయిన్స్ అలాంటివి అంటేనేమో మనం ఆ టైంలో వచ్చే సమస్య కాబట్టి మనం ఇచ్చే దాంట్లో ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్లో చెప్తున్నప్పుడు కొన్ని రకాల బయో కాంబినేషన్స్ ఉంటాయండి. అంటే ఈ 5 ఫాస్ అని అంటే ఫాస్తో కూడినటువంటివి. అవన్నీ ఏంటంటే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్
ఒక పర్సన్ మంచి హెల్తీగా ఉండాలి, మంచిగా ఎపిటైట్ ఉండాలి, అంత బాగుండాలి అంటే కొన్ని రకాల మినరల్స్ వాళ్ళలో ఉంటే ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఆ మినరల్స్తోనే తయారైనటువంటి థింగ్స్ అనమాట, అంటే ఒక సప్లిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. కాబట్టి అలాంటి మెడిసిన్స్ ఆ టైంలో అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం మెడిసిన్ అంటున్నాం కాబట్టి, బట్ ఇట్స్ ఏ సప్లిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ సప్లిమెంట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళు తినే ఆహారంలోనే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఎక్కువ పట్టుకునేటట్టుగా చేస్తుంది అనమాట అది. ఓకే. కాబట్టి ఇవి ఇచ్చినట్టయితే ఈ బాడీ పెయిన్స్ కానీ ఇట్లాంటివన్నీ వెళ్తాయి. ఇంకా మీరు అన్నారు ఒకవేళ ఇప్పుడు నొప్పి, పాదాల్లో నొప్పులు అని అంటున్నారు చూడండి. పాదాల్లో నొప్పులు ఏవైతే ఉన్నాయో ఈ హార్మోనల్ చేంజెస్ అవన్నీ వచ్చినప్పుడు రకరకాల చేంజెస్ వస్తాయండి. అలాంటి టైంలో కొంచెం ఏదైనా కాల్షియం మెటబాలిజం ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కూడా పాదాల్లో నొప్పులు వస్తాయి. ఈ పాదాల్లో వచ్చే నొప్పి కొంతమంది డైరెక్ట్గా ఈ మధ్యన కొంతమంది అడిగారు. కాబట్టి ఏమంటారు అని అంటే, మా అయిపోయిందండి, డెలివరీ అయింది, పిల్లోడంతా బాగానే ఉన్నాడు, ఒక 3-4 మంత్స్ తర్వాత కాళ్ళు ఎప్పుడైతే పడుకొని కింద అడుగు పెట్టినంబడే విపరీతమైన పెయిన్ వస్తుందండి అని అంటారు పాదాల్లో. అంటే మడాల దగ్గర హీల్లో. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత 4-5 నెలలకు రావడమే కాదు, సాధారణంగా చాలామంది ఫీమేల్స్ చాలామందికి ఇలా చెప్తూ ఉంటారనమాట. ఏమవుతుందని అంటే కొంతమందికి ఫేషియైటిస్ అని ఉంటుందండి. ఫేషియా అని అంటే ఇప్పుడు పాదం కింద ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్, ఆ ఫేషియా ఇన్ఫ్లమేషన్ అవుతుందన్నమాట. దానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. బయట ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్టాగ్నెంట్గా ఒకటే దగ్గర ఉండొచ్చు కావచ్చు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. అది ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు అది స్టిఫ్ అవుతుందండి. కాబట్టి స్టిఫ్ అయినప్పుడు ఆ స్టిఫ్గా ఉండేదాంతో మనం కాళ్ళు అంటే ఇప్పుడు పడుకున్నాం ఒక గంట సేపు లేకపోతే రాత్రి అంతా పడుకొని పొద్దున్నే అడుగు పెట్టాం, ఆ స్టిఫ్నెస్తో కాలు అడుగు పెట్టినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే పొద్దున్న లేచినప్పుడే మీరు ముందు నొక్కండి, కాళ్ళని చక్కగా నొక్కండి. నొక్కితే అది కొంచెం ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనేది ఒకటి. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకటి అప్పుడప్పుడు కాళ్ళని ఈ వేడి నీళ్ళల్లో కాస్త కొంచెం ఉప్పేసి పెట్టండి, దానివల్ల కూడా ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది అని చెప్తాం. దిస్ ఈజ్ ఫేషియైటిస్ అన్నమాట. ఇంకోటి చెప్పాను క్యాల్కేనియల్ స్పర్ అనేసి. అదేంటంటే కొంచెం ఈ కాల్షియం మెటబాలిక్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వలన కాళ్ళలో బోన్ ఇంక్రీజ్ అవుతుందండి. పాదంలో బోన్, క్యాల్కేనియం అనే ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ ఇంక్రీజ్ ఒకవైపుకి ఎక్స్ట్రా గ్రోత్ లాగా వస్తుంది అనమాట. అది కింద కాలు పెడితే అది విపరీతమైన, అంటే చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే దానికోసం ప్రత్యేకంగా డైరెక్ట్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఈ అంటే ఒక లెగ్లో అంటే ఒక పాదంలో ఒక బోన్ అనేది పెరిగి ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది, కింద పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? ఓకే, చూడండి, సాధారణంగా ఇంతకుముందు దాన్ని క్యాల్కేనియల్ స్పర్ అంటారు. క్యాల్కేనియం అనే ఒక బోన్ ఉంటుంది, దానికి డెవలప్ అయినటువంటి స్పర్ అంటే ఒక చిన్న గ్రోత్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే హోమియోపతిలో దీనికోసం డైరెక్ట్గా ఆ బోన్ పైన యాక్ట్ అయ్యేటటువంటి మెడిసిన్స్ మనం ఇస్తాం అనమాట. దానివల్ల బోన్ కొంచెం కరుగుతుంది కూడాను. ఇప్పుడు పెయిన్ కోసం అండ్ బోన్ కోసం అన్నట్టుగా మనం డైరెక్ట్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఆర్నికా అని ఒక మెడిసిన్ ఉంది, అదే రస్టాక్స్ అని ఒక మెడిసిన్ ఉంది. ఏం చేస్తామంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రెండు కూడా దాదాపుగా కాంప్లిమెంటరీ మెడిసిన్స్. ఒకటి ఫాలో వెల్, ఒక దాన్ని ఇచ్చిన తర్వాత ఇంకోటి చాలా బాగా యాక్ట్ అవుతుంది, ఇంకోటి ఇచ్చిన తర్వాత ఇది బాగా యాక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్గా అవి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి మెడిసిన్స్ మేము ఇస్తామన్నమాట. అంటే నాట్ ఓన్లీ ఆర్నికా రూట్ అని కాదు, రకరకాల డాక్టర్ని బట్టి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి మారుస్తూ ఉంటారు అనుకోండి. జనరల్గా ఇలా కాంప్లిమెంటరీ రెమెడీస్ దానికోసం ఇస్తూ, అంటే బోన్ కరగడానికి అన్నట్టు ఇప్పుడు క్యాల్కేరియా ఫ్లోర్ అని ఒక మెడిసిన్ ఉందండి. బోన్ కానీ గ్రోత్ కానీ గడ్డలు కానీ ఇలాంటివి కరగడానికి క్యాల్కేరియా ఫ్లోర్ అనే మెడిసిన్ చాలా బాగా యాక్ట్ అవుతుంది. అలాంటి మెడిసిన్స్ని కొంచెం లో పొటెన్సీలో మేము ఇచ్చినట్టయితే ఆ బోన్ ఏదైతే పెరిగిందో అది మెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఈవెన్ బోన్ కూడా కరగడం స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. కానీ మీన్ వైల్ ఉన్న పెయిన్ కోసం ఈ ఆర్నికాలు లేకపోతే ఇంకేదైనా పెయిన్ రిలేటెడ్ రస్టాక్సో ఏదో బ్రెయినియానో అట్లా వాట్ ఎవర్ ఇట్ మేము అక్కడ ఉన్న అసోసియేటెడ్ సిమ్టమ్స్ని బట్టి మేము ఏదైనా మెడిసిన్ ఇస్తే పెయిన్ అయితే తగ్గుతుంది దానికి. బట్ బోన్ కరిగడానికి కొంత సమయం పడుతుంది, కానీ స్లోగా అది డిక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇబ్బంది పెట్టదు. మరి కొంతమంది పిల్లలు చాలా అంటే మదర్ మిల్క్ సరిపోతుందా, ఎక్సెస్ అవుతుందా తీసి పక్కన పెడితే, కొంతమంది చాలా రేర్గా బేబీస్ మదర్ పాలు అంటే మదర్ మిల్క్ తాగడానికి కూడా ఇష్టపడరు. అటువంటి కండిషన్ ఏమంటారు మీరు? అంటే హోమియోపతిలో ఇలాంటి కేసెస్ చాలా వస్తుంటాయండి. వాళ్ళు మదర్స్ మిల్క్ తాగరు, నార్మల్ మిల్క్ తాగుతారు కానీ మదర్స్ మిల్క్ తాగరు అనమాట. ఇది జనరల్గా దీనికి పర్టికులర్గా ఎక్కడ మాకు బుక్స్లో అయితే రాసుండే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది, కానీ ఇలాంటివి అయితే కేసెస్ వస్తూ ఉంటాయి. జనరల్గా ఏముంటుంది అని అంటే ఇలాంటప్పుడు మేము కొంచెం మైండ్ ఓరియంటెడ్గా వెళ్తాం అన్నట్టు. అంటే ఆ పిల్లవాడు ఆ విధంగా తాగకపోవడానికి ఏదో జరిగి ఉండాలి, సంథింగ్
అంటే సంథింగ్ ఏది జరిగి ఉండాలి అని అంటే అది అంటే పిల్లలు ఏదో పిల్లల్ని కొట్టడం అనో అట్లానే కాదు, అంత చిన్న పిల్లల్ని కాబట్టి కొంత టైం తర్వాత కొంతమందికి అంటే వామిటింగ్ అవుతుంటుంది, ఆ పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం వస్తేనే వామిటింగ్ అవుతుంది. కొంతమంది ఏమో మదర్స్ మిల్కే అవర్షన్గా ఉంటుంది. జనరల్గా కేస్ టేకింగ్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటి కేసు వచ్చినప్పుడు మేము జనరల్ తప్పకుండా ఒక క్వశ్చన్ అడుగుతాం అన్నట్టు, మీకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇనిషియల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీని అంటే టర్మినేట్ చేయాలని ఏమన్నా అనుకున్నారా, పిల్లలు వద్దు మాకు ఇప్పుడే అనేసి స్టాప్ చేయాలని అనుకున్నారా అని అంటే చాలా వరకు ఎస్ అని ఉంటుందండి. అంటే మదర్స్ ఏమనుకుంటారంటే ఆ టైంలో అరే మేము అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోకుండా మాకు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చింది బై మిస్టేక్, కాబట్టి మేము అబార్షన్ చేయించాలని అనుకున్నామండి, కానీ అనుకోకుండా ఇంకా టైం జరిగిపోయింది కదా అనేసి ఆ విధంగా కంటిన్యూ చేసామనేసి. ఇలా జరిగినటువంటి కేసెస్లో నేను చాలా అబ్జర్వ్ చేయడం, అది ఎందుకు అనేది మనకు కరెక్ట్గా తెలియదు, అంటే దానికి ఎవిడెన్సెస్ ప్రకారంగా నేనేం చెప్పలేను, కానీ జనరల్గా మా కేస్ టేకింగ్లో మేము అలా అడిగినట్టయితే తప్పకుండా ఇది ఓ రీజన్ ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు మైండ్ని కవర్ చేసేటట్టుగా మెడిసిన్స్ మనకి ఉంటాయన్నమాట హోమియోపతిలో. ఓకే, కాబట్టి ఆ మెడిసిన్స్ని మదర్కి ఇచ్చినట్టు మదర్కి ఇవ్వడం కానీ లేకపోతే ఇంతకుముందు అన్నట్టుగా 1-2 పిల్స్ పిల్లలకి ఇవ్వడం కానీ జరిగితే మెల్లగా వాళ్ళు మదర్స్ మిల్క్ తాగడం స్టార్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అంటే దానికోసం ట్రీట్మెంట్ అయితే ఉంది, కానీ దానికి పర్టికులర్గా ఇది రీజన్ అంటూ లేదు, కానీ కేస్ టేకింగ్లో వస్తుంది కాబట్టి నేను చెప్పగలను అవునండి మదర్స్ ఆ విధంగా. అంటే మరి వాళ్ళకంటే చిన్నగా ఎప్పుడో 3 months ఉన్నటువంటి ఫీటస్కి కూడా తెలిసి ఉంటుందా మదర్ నన్ను వద్దనుకుంది అనేసి వీ డోంట్ నో, కానీ జనరల్గా మాత్రం ఆ విధంగా అయ్యే అవకాశం అయితే చూస్తాం. సో హోమియోపతిలో మెడిసిన్ ఉంది, మళ్ళీ దాన్ని కూడా వాళ్ళని మెల్లగా మనం సెట్ చేసే అవకాశం, కొన్నిసార్లు అసలు కానే కాదు ఏ మెడిసిన్ ఇచ్చినా, కానీ కొన్నిసార్లు బెటర్ అయిపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, ఇందాక మీరు చెప్పారు మాటల్లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం లేకపోతే షుగర్ కానీ థైరాయిడ్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్కి. సో అవి డెలివరీ తర్వాత తగ్గిపోతాయా, ఒకవేళ డెలివరీ తర్వాత కూడా ఉంటే ఎటువంటి జాగ్రత్తలతో కూడిన మెడిసిన్ తీసుకోవాలంటారు? చూడండి, జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అన్ని రిక్వైర్మెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి, కాబట్టి ప్రెగ్నెన్సీ అంటేనే మెటమార్ఫసిస్ చేంజ్ అనమాట. ఈ మెటమార్ఫసిస్కి మెయిన్ హార్మోన్ ఏంటి? థైరాయిడ్ హార్మోన్. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ యొక్క అవసరం కొంచెం పెరిగే ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కాకపోయినట్టయితే కొన్నిసార్లు ఏదైనా వేరే ఇబ్బందుల వల్ల కాకపోయినట్టయితే ఇట్స్ హైపోథైరాయిడ్ వస్తుంది అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపోథైరాయిడ్. హైపోథైరాయిడ్ అయితే ఏమవుతుంది అంటే ఫీటస్ యొక్క గ్రోత్ సరిగా రాదనమాట, ఇనిషియల్గానే పడుతుంది. అయితే కొంతమందికి తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ కానీ కొన్నిసార్లు షుగర్ కానీ, అంటే షుగర్ కొందరికి డయాబెటీస్ కూడా వస్తుంది, అంటే వీటి యొక్క అవసరం ఇన్సులిన్ యొక్క అవసరం ఎక్కువ అవుతుంది, కాబట్టి దాని లెవెల్లో ప్రొడక్షన్ కాకపోతేనట్టయితే డయాబెటీస్ వస్తుంది. చాలా వరకు ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ అదంతకదే సెట్ అయిపోతుందండి, కొంతమందికి సెట్ అయిపోతుంది. కొంతమందికి మాత్రం ఆఫ్టర్ డెలివరీ కూడాను థైరాయిడ్ కంటిన్యూ అవుతుంది అండ్ డయాబెటీస్ అయినా కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కువ డయాబెటీస్ కంటే ఎక్కువ మనం థైరాయిడ్ చూస్తున్నాం ఈ టైంలో, మా ప్రాక్టీస్లో అయితే మేము అలా చూస్తున్నాం అనమాట. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ థైరాయిడ్ రిలేటెడ్గా టోటల్ పర్సనాలిటీ ఓరియంటెడ్గాను లేకపోతే డైరెక్ట్గా థైరాయిడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఏమైనా మెడిసిన్స్ ఇవ్వడము, అది మళ్ళీ నార్మల్ ట్రీట్మెంట్ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంటే ఆఫ్టర్ డెలివరీ బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి వాటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.